ప్రైజ్లాడండి అందరికీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదొక చిన్న సాక్ష్యం అండి. చిన్నదే కానీ చాలా గొప్పగా ఉంటుంది. దేవుడు చాలా నా జీవితంలో మేలు చేశాడు. నేను ఒక అన్యురాలనండి. నేను చాలా విగ్రహారాధన చేసేవాళ్ళం. నేనైతే చాలా పూజలు చేసేదాన్ని. వైభవ లక్ష్మి పూజలు, సంతోషమాత పూజలు, అప్పు అక్కడ ఎందుకులే మడిగట్టుకొని పూజలు చేసేదాన్ని. అలాంటిది నాకు దేవుడు విషయంలో నాకు గర్భసంచి తీసేయాలని చెప్పారు. ఒకసారి తీసేయాలని చెప్తే చాలా భయపడిపోయాను. నాకు అసలు ఇంజక్షన్ అంటేనే భయం. పిల్లలు లేకుండా ఆపరేషన్ కూడా నేను చేయించుకోలేదు, మా వారే చేయించుకున్నారు. అంత భయం నాకు. అలాంటిది ఇక ఆపరేషన్ అనేటప్పటికి చాలా భయపడిపోయేదాన్ని, నిద్రపోయేదాన్ని కాదు. ఇంట్లో ఒంటరిగా ఉండాలన్న అంత భయం వేసేది. మా చిన్న ఆడపడుచు వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఇక్కడే ఈసీఎల్ దగ్గర ఉంటారు. వాళ్ళు దేవుళ్ళు ఉన్నారు. నేను టీవీలో చూశాను దేవుడు అన్ని స్వస్థతలు చేస్తాడు అని. అట్లా నమ్మ పిలిచానమాట మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయిని. ఇట్లా నాకు ఈ ప్రాబ్లం ఉంది, మరి దేవుడు స్వస్థపరుస్తాడని విన్నాను, మరి మీరు వచ్చి నాకు ప్రార్థన చేస్తారా అని అడిగాను. అడిగితే వాడు మా అల్లుడు అడుగుతాడు కదా, ఆడపడుచు కొడుకు, తన భార్య వచ్చి ప్రార్థన చేశారు. అప్పటికి ఆపరేషన్ చేయాలని నిర్ధారించారు డాక్టర్. ఇక ఆలస్యం అని చేయించుకోవాలి, ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా తప్పదు ఆపరేషను అని చెప్పారు. మా అల్లుడే ఉన్నాడంటే, లేదక్క మరి చెయ్యాలన్నారు కాబట్టి చేయించేసుకో, ఏం కాదు మేము ప్రార్థన చేస్తాం, నువ్వు భయపడకు అన్నాడు. అంటే సరేలే అనుకొని ఇక వాళ్ళు ప్రార్థన, ఇక ఆపరేషన్ అయ్యే వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వస్తున్నారు, వారానికి ఒకసారి ప్రార్థనలు చేస్తున్నారు. ఇక అప్పుడు మంచిగానే చేయించుకున్నాను, ఇంటికి వచ్చాను. ఇక అబ్బాయి ఏదో 5 వారాలు మొక్కుకున్నాడంట దేవుడికి దగ్గరికి, నన్ను తీసుకెళ్తానని. మందిరానికి తీసుకెళ్ళేవాడు ఈసీఎల్ దగ్గర. అట్లా ఒక 5 వారాలు వెళ్ళా. ఇక సరే దేవుడిని నమ్ముకుందాం అనుకొని బైబుల్ అట్లా చదువుకుంటూ ఉంటే మా వారు అసలు ఇష్టపడేవాడు కాదు. అది ఇదని ఏదో ఒకటి అంటూ ఉండేవాడు. ఇక సరేలే, ఎందుకు ఆయనకి నచ్చనప్పుడు ఎందుకులే అనేసి మానేసి మళ్ళీ పూజల్లో పడ్డాను. పూజలు చేసుకుంటూ ఉండేదాన్ని. తర్వాత కొన్నాళ్ళకి అయినా నేను మానేదాన్ని కాదు, కల్వర్ టెంపుల్కి వెళ్ళేదాన్ని. కల్వర్ టెంపుల్కి వెళ్తూ అట్లు వస్తూ ఉండేదాన్ని. ఏంటంటే అటు పూజలు చేసేదాన్ని, ఇటు ఇది చేసేదాన్ని. ఇటు కష్టం వస్తే అటు వెళ్ళేదాన్ని, అటు అలా మార్చుకునేదాన్ని. ఆయన స్వస్థపరుస్తాడు కదా, ఈ సమస్య తీరుస్తాడు కదా అన్నట్టే ఉన్నాను. కానీ దేవుళ్ళలోనే ఉండాలి అనే ఆలోచన ఉండేది కాదు. బైబిల్ ఉన్న చదివేదాన్ని కాదు. ఇక మా వారికి కొన్నాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. కిడ్నీ ప్రాబ్లం వస్తే ఇక సరే మందిరానికి వెళ్దాము అని ఇంటి దగ్గర మందిరం ఉంటే వెళ్ళాను అన్నమాట. వెళ్ళి ఇట్లా విషయం చెప్పాను, ప్రార్థన అందరూ చేయండి నా కోసం. మా వారు హాస్పిటల్లో ఉన్నారు, అమీర్పేటలో. ఇట్లా హాస్పిటల్లో ఉన్నారు ఆయన, 2 కిడ్నీలు పాడైంది, కాస్త ప్రార్థన చేయండి అని చెప్తే సరేనమ్మా చేస్తాం, నువ్వు కూడా ధైర్యంగా ఉండి ఏం కాదు అన్నారు వాళ్ళు. అని వచ్చాక మా అమ్మకి అమ్మవారు ఒంటి మీదకి వస్తుంది, దుర్గాదేవి. ఇక సాయంత్రం అయ్యేటప్పటికి మా మరదలు ఫోన్ చేసి మీ అమ్మ మాట్లాడుద్దంటే అమ్మవారు ఒంటి మీదకి వచ్చారని చెప్పింది. అవునా సరేలే ఏంటంటే, నా పేరుతో ముడికట్టు 11 రూపాయలు పసుపు కుంకుమ వేసి ముడుపు కట్టు, నీ భర్త నేను బతికిస్తా అది ఇదని చెప్పింది. అవునా సరేలే, నాకు ఏ దేవుడైతే ఏమైంది, నా భర్త బతకాలి కదా అనుకొని నేను ముడుపు కట్టాను. అప్పుడు కూడా పొద్దునపూటేమో మందిరానికి వెళ్ళా, ప్రార్థన చేయించుకున్నా, వాళ్ళకి చెప్పాను, వాళ్ళు ప్రార్థన చేశారు. సాయంత్రం అమ్మ ఇలా చెప్పింది, సరే ముడుపు కట్టాను. కట్టాక ఒక వారంలోనే ఆయన చనిపోయారు. ఇక అప్పుడు చాలా విసుకొచ్చేసింది. ఎంత చేసి నేను పూజలు బాగా చేసేదాన్ని కదా, ఇక విరక్తి కలిగింది. ఇక వేస్ట్కి దేవుళ్ళు అవసరమైనప్పుడు మనకు ఆదుకోరు, వేస్ట్. నేను అటుపోయేదాన్ని మళ్ళీ పిలిచి ముడుపు కట్టి ఎంత చేశారు వీళ్ళు అనేసి పూర్తిగా దేవుడిని వదిలేశాను. వాళ్ళని వదిలేసి ప్రభువులోనే ఉన్నాను. తర్వాత ఇక వెంటనే రక్షణ తీసుకుందాము, రక్షణ తీసుకోకపోతే నేను అటు ఇటు ఉండాల్సి వస్తుంది. ఇక రక్షణ తీసుకున్నాను. తీసుకున్నాక చాలా గొప్పగా దేవుడు నన్ను ఆదుకున్నాడు. ఇక మా వారు చనిపోయాక మా బాబు టెన్షన్ పెట్టేవాడు, ఎంత డబ్బు అయింది, అన్ని లక్షలు అయ్యింది, మీరేం చేయలేదు, నాకు అందరు ఇల్లే ఆస్తులు ఇస్తారు, నాకేం చేయలేదు, అది ఇదని గొడవ పెట్టేవాడు.
ఇక ఏంటి జాబ్ కూడా లేదు బాబుకి. 6 నెలలు 8 నెలలు దాకా జాబ్ మానేసి మా వారికి సేవలు చేశాడు బాబు దగ్గర. జాబ్ కూడా మానేశాడు. ఇక వాడు బాధతో అలా అనేవాడు అనమాట, డబ్బు చాలా ఖర్చు అయిపోయింది, ఇప్పుడు నాకు ప్రస్తుతానికి జాబ్ లేదు, ఎలా ఏంటి అనుకుంటూ. ఇక అప్పుడు దేవుడికి మొక్కుకున్నాను అనమాట, ప్రార్థన చేసేదాన్ని. ఏంటి ప్రభువా ఇలా జరుగుతుంది, బాబుకి జాబ్ ప్రసాదించండి, నెలలో జాబ్ రావాలి, రేపు ఫస్ట్ కల్లా జాబ్ రావాలి బాబు కంటే. ఆ నెలలోనే ఇచ్చేసాడు జాబ్, మంచి జాబ్ వచ్చింది. జాబ్లో వెళ్తున్నాడు. ఇక మళ్ళీ టెన్షన్, ఇల్లు లేదు నాకు ఇల్లు లేదంటుంది. ఏమో మళ్ళీ ఇల్లు కావాలి ప్రభు అని ప్రార్థన చేశాను. సరే నీకు ఎలాంటి ఇల్లు కావాలని స్వరం వినిపించింది నాకు. వినిపిస్తే ప్రభువా మేము ఇప్పుడు 3 బెడ్రూమ్లో ఉన్నాము, నువ్వు డబుల్ ఇచ్చినా చాలు మాకు, అంతగా ప్రార్థన చేశాను అనమాట. ఇల్లు ఇచ్చాడు ప్రభు, ఇల్లు ఇచ్చాడు, బాబుకి 2nd బేబీని ఇచ్చాడు. కానీ వాడు మాత్రం దేవుళ్ళకి రావటం లేదు. నమ్మరు, నేను చెప్పినా కూడా నవ్వుకుంటుంటారే తప్ప వాళ్ళు ఇన్ని కార్యాలు చేసినా వాళ్ళు నమ్మటం లేదు. అది వాళ్ళ దేవుడు మహిమ అనుకుంటారు, వాళ్ళ స్వయం కృషం అనుకుంటున్నారు, వాళ్ళ జాబుల వల్ల అదే అనుకుంటున్నారు. కానీ ఈ దేవుడు చేశాడు ఈ కార్యాలని మాత్రం నమ్మటం లేదు. అది నేనైతే వాళ్ళు మారాలని ప్రార్థన చేసినప్పుడల్లా ఏదో ఒక ఇబ్బంది నాకు వస్తానే ఉంటుంది వాళ్ళ గురించి ప్రార్థన చేస్తుంటే. సిస్టర్ గారు కరోనా టైంలో పరిచయం అయ్యారు నాకు. బైబిల్ అస్సలు తెలియదు, అప్పుడే రక్షణ తీసుకున్న సిస్టర్ గారు పరిచయం అవటం, బైబిల్ తెలుసుకోవటం జరిగింది. రోజు బైబిల్ చెప్తారు మాకు. 5 సంవత్సరాల బట్టి మేము టీంలో ఉన్నాం. అట్లా దేవుడు నేను ఇట్లా వాడుకుంటున్నాడు. మా కుటుంబం, నా కూతురు కుటుంబం కూడా మారాలని, దేవుళ్ళలోకి రావాలని ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ చేయండి. ఈ చిన్న సాక్ష్యం ఆ దేవుడు దీవించి ఆశీర్వదించును. చప్పట్లు కొట్టి దేవుని చూపిస్తాం. హల్లెలూయా.